గుడ్ ఈవినింగ్ ఫ్రెండ్స్. మనం ఆల్రెడీ గ్రూప్ 2 ర్యాంక్ వైజ్ అండ్ మార్క్స్ వైజ్ కట్ ఆఫ్స్ చూసాము అండ్ చార్మినార్ జోనల్ కట్ ఆఫ్ కూడా చూసాము. అండ్ కొంతమంది ఫ్రెండ్స్ మల్టీ జోనల్ కట్ ఆఫ్స్ అన్ని జోనల్ కట్ ఆఫ్స్ అడిగారు. సో మనం జోన్ 1 నుంచి జోనల్ వైజ్ కట్ ఆఫ్స్ ఎలా ఉన్నాయి అనేది చూద్దాము. సో మనకున్న టోటల్ 783 పోస్ట్ లో జోనల్ పోస్టులు చాలా తక్కువనే ఉన్నాయి. సుమారు ఒక 250 వరకు ఉన్నట్టున్నాయి. సో అవి జోన్ వైజ్ డివైడ్ చేసినప్పుడు జోన్ కి 30, 40, 50 వచ్చాయి. సో లోయెస్ట్ గా అన్నిటికంటే తక్కువగా జోన్ 1 కాళేశ్వరంలో వచ్చింది. మనం ఫస్ట్ ఈ రోజు జోన్ 1 కాళేశ్వరంలో జోనల్ వైజ్ కట్ ఆఫ్ జోనల్ పోస్టులు ఏంటని చూద్దాం. సో కాళేశ్వరంలో మొత్తం జోనల్ పోస్టులు ఓన్లీ 13 వచ్చాయండి. ఆ 13 లో ఏసీటీఓలు మరియు డిటీలు వచ్చాయి. సో ఏసీటీఓలు 3 వచ్చాయి, డిటీలు 10 వచ్చాయి. సో ఈ 13లో ఓసీ జనరల్ కేటగిరీకి 5 వచ్చాయి, ఈడబ్ల్యూఎస్ కి 1 వచ్చాయి, బీసీ 1, బీసీబీ 1, ఎస్సీ 3, ఎస్టీ 1, పిహెచ్ కేటగిరీలో 1 వచ్చాయి, బీసీ సిడిఈకి ఏం రాలేదు 0. సో దోస్ ఆర్ లైక్ జనరల్ కేటగిరీ. సో ఈ 13లో ఓసీ 5లో మనకి ఏసీటీఓలు 2 ఉన్నాయి, జనరల్లో డిటీలు 3 ఉన్నాయి. ఈడబ్ల్యూఎస్ కి డిటీ 1 ఉంది, బీసీఏకి డిటీ 1 ఉంది, బీసీబీకి డిటీ 1 ఉంది, ఎస్సీకి 3 ఉన్నాయి, ఏసీటీఓ 1 ఉంది అండ్ డిటీలు 2 ఉన్నాయి. ఎస్టీకి 1 డిటీ అండ్ బిహెచ్కి 1 డిటీ. సో మనం ఇప్పుడు ఏ పోస్ట్ కి ఎంత కట్ ఆఫ్ ఉన్నదో అప్రాక్సిమేట్ ఉండబోతుందో అప్రాక్సిమేట్ అనాలిసిస్ చూద్దామండి. ఓసీ 5లో ఫస్ట్ ఏసీటీఓ డిటీ. సో డిటీ ఏసీటీఓ కంటే ముందు సెలెక్ట్ అయ్యే పోస్ట్ కాబట్టి డిటీలు ఇక్కడ 3 ఉన్నాయండి. సో 3 వచ్చాయి కాబట్టి జనరల్లో 2 ఏమో జనరల్లో వస్తుంది, 1 ఫీమేల్ ఖచ్చితంగా ఉమెన్ కి వస్తుంది. సో ఈ 2 జనరల్లో ఉన్నాయి అండ్ డెఫినెట్ గా ఈ 2 జనరల్ యొక్క కట్ ఆఫ్ 405 ప్లస్ ఉంటది. ఎందుకంటే కాలేజీలో చదివే వాళ్ళు బాగున్నారు అండ్ 2 ఉన్నాయి కాబట్టి డెఫినెట్ గా 405 అండ్ 410 ప్లస్ ఉండొచ్చు. అండ్ డెఫినెట్ గా 20, 30 ర్యాంక్ బిలో ఉంటేనే కాలేజీ జోన్ లో డిటీ వచ్చే ఛాన్స్ ఉంది. అండ్ ఈ ఉమెన్ కి వచ్చేసి 400 వరకు ఛాన్స్ ఉండొచ్చు అండి. కాలేజీ జోన్ డిటీ అనేది ఉమెన్ కి 400 వరకు ఛాన్స్ ఉండే అవకాశం ఉంది. అండ్ ఏసీటీఓలు 2 ఉన్నాయి, ఈ ఓసీటీఓలు 2 జనరల్ ఉంటాయి, దీంట్లో ఉమెన్ పోస్ట్ ఉండదు, 3 లేవు కాబట్టి ఇది 390 to 400 వరకు కూడా ఛాన్స్ వచ్చే అవకాశం. సో ఎందుకంటే 405, 410 వరకు డిటీ వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత 405 నుంచి నెక్స్ట్ వచ్చే కాలేజ్ జనరల్ వాళ్ళు ఏసీటీఓ చూస్ చేసుకుంటారు. సో 405 ఎబో ఉండొచ్చు, 395 to 400 ఉండొచ్చు. ఇది కాలేజ్ జోన్ లో ఓసీ వాళ్ళ అనాలిసిస్. సో ఈడబ్ల్యూఎస్ ఒక డిటీ ఉంది. సో మనం ఒకవేళ 405 గానీ 410 గానీ జనరల్ కట్ ఆఫ్ అయితే ఆ నెక్స్ట్ వచ్చే ఒక ఈడబ్ల్యూఎస్ క్యాండిడేట్ కి డిటీ వస్తుంది. సో జనరల్ గా మనం ఏమనుకున్నాము, ఈడబ్ల్యూఎస్ ప్రతి 10 మెంబర్స్ ఒక ఈడబ్ల్యూఎస్ క్యాండిడేట్ ఉంటాడు అండ్ 7 జోన్స్ కాబట్టి అండ్ 30 ర్యాంక్ కి జనరల్ కట్ ఆఫ్ అనేది కాలేజ్ జోన్ లో డిటీ కట్ అయిపోయినా ఇంకొక పోస్ట్ ఉంది కాబట్టి నెక్స్ట్ వచ్చే 70 మెంబర్స్ లో యావరేజ్ లో ఒక ఈడబ్ల్యూఎస్ వచ్చే క్యాండిడేట్ ఉండే అవకాశం ఉంది కాబట్టి నెక్స్ట్ వచ్చే 20 to 120 ర్యాంక్ వరకు కూడా అవకాశం ఉంది. అది మనకు 380 to 400 అంటే 380 వస్తే డెఫినెట్ వస్తా అంటే రాకపోవచ్చు. ఇప్పుడు సపోజ్ 405 కి జనరల్ కట్ అయినప్పుడు 404 ఈడబ్ల్యూఎస్ ఉంటే 404 కి కట్ అయిపోతుంది. కానీ అవైలబిలిటీ ఆఫ్ క్యాండిడేట్స్ తక్కువ ఉండడం చేత డెఫినెట్ గా 380 వచ్చిన వాళ్ళు కూడా ఈడబ్ల్యూఎస్ కేటగిరీలో కాలేజ్ జోన్ లో ఉంటే డిటీ పైన హోప్ పెట్టుకోవచ్చు. సేమ్ బీసీఏ కేటగిరీ కూడా అంతే. బీసీఏ లో కూడా ఒక పోస్ట్ ఉంది అండ్ అవైలబిలిటీ ఆఫ్ క్యాస్ట్ కంపేర్ టు అదర్ కేటగిరీస్ తక్కువ కాబట్టి 380 to 410 అండ్ 20 to 120 ర్యాంక్ ఛాన్స్ ఉంది. నెక్స్ట్ బీసీబీలో కూడా ఒకటి ఉంది, కానీ బీసీబీ క్యాండిడేట్స్ ఎక్కువ అవైలబుల్ ఉంటారు కాబట్టి 40 ర్యాంక్ దాటితే డిటీ ఇక్కడ వచ్చే అవకాశం ఉండదు. ఇక్కడ మాత్రం 120 వరకు ఛాన్స్ ఉండే అవకాశం ఉంది. అండ్ 400 బిలో బీసీబీకి కాలేజ్ జోన్ లో డిటీ వస్తుందని నేను అనుకోవట్లేదు. సో 400 ఎబోనే ఉండాలి అండ్ సమ్ టైమ్స్ 405 ఎబో ఉన్నా చెప్పలేని పరిస్థితి కూడా రావచ్చు. అండ్ ఎస్సీలో 3 ఉన్నాయండి, డిటీ 2 ఉన్నాయి, ఏసీటీ 1 ఉంది. సో 2 ఉన్నాయి కాబట్టి 370 పైన వచ్చినా కూడా హోప్ పెట్టుకోవచ్చు. అండ్ 370 to 400 మధ్యలో జనరల్ గా 2 to 3 ఎస్సీ కాలేజ్ జోన్ ఉండే ఛాన్స్ ఉంది. సో 370కి పక్క వస్తుంటే రాకపోవచ్చు, 380 కూడా కట్ అవ్వచ్చు. కానీ మోర్ ప్రాబబ్లీ 370 ప్లస్ వస్తే యూ కెన్ హోప్ డిటీ ఇన్ ద కాలేజ్ జోన్. అండ్ ఏసీటీఓ కూడా 370 to 400 అండ్ ఎస్టీ కూడా సేమ్ ఏదైతే ఈడబ్ల్యూఎస్ బీసీఏ లాగా ఉందో ప్రతి 10 మెంబర్స్ ఒక ఎస్టీ క్యాండిడేట్ వచ్చింది అనుకున్నా కానీ మనకు 20 to 120 ర్యాంక్ వరకు ఛాన్స్ ఉంటుంది. సో 380 to 400 అనేది మనకు ఎక్స్పెక్టెడ్ బిట్వీన్ ర్యాంక్ మార్క్స్ రేంజ్ ఫర్ డిటీ ఇన్ ఎస్టీ కేటగిరీ. విహెచ్ మనం అన్ఎక్స్పెక్టెడ్ అండి. సో జనరల్ తర్వాత విహెచ్ క్యాండిడేట్ ఎక్కడైనా ఉండొచ్చు. సో యావరేజ్ గా ప్రతి 1000 మందికి ఒక విహెచ్ ఉంటాడు. మనం ఏ జిఆర్ఎల్ అయినా మీరు చూసుకోండి, ఆ ఒక్క విహెచ్ పోస్ట్ కూడా జనరల్ కట్ ఆఫ్ 20కో 30కో కట్ అయినప్పుడు ఈ విహెచ్ యొక్క ర్యాంక్ అనేది ఒక్కోసారి 1050, 2000, 3000 కూడా ఉంటుంది. సో కాలేజ్ జోన్ లోనే ఉండాలి, అతను విహెచ్ అయ్యి ఉండాలి. సో విహెచ్ కేటగిరీలో కాలేజ్ టాపర్ అయిన వాళ్ళకి ఆ జాబ్ వస్తుంది. 1000 రావచ్చు అండ్ 1500 కూడా రావచ్చు. అండ్ నెక్స్ట్ బీసీసీ డిఈ
వాళ్ళకి నో పోస్ట్ కాబట్టి జనరల్ గా వీళ్ళకు లెస్ దెన్ 400 వస్తే ఈ కేటగిరీ వాళ్ళకు కాలేజ్ జోన్ లో జోనల్ పోస్ట్ వచ్చే అవకాశం అయితే లేదు. అండ్ ఈవెన్ బీసీబీ కూడా ఇంక్లూడ్ చేసుకోవచ్చు. బీసీబీ ఒకటే పోస్ట్ కాబట్టి బీసీబీ, బీసీసీ, బీసీడీ, బీసీఈకి లెస్ దెన్ 400 వచ్చే అవకాశం లేదు. బీసీబీకి ఒక పోస్ట్ ఉంది, కానీ అది కూడా జనరల్ తర్వాత ఒక 2-3 మార్క్స్ తోటి ఫిల్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటుంది. దీని తర్వాత నెక్స్ట్ కాలేజ్ జోన్ వాళ్ళకు, ఈ కాలేజ్ జోన్ వాళ్ళకు ఈ జోనల్ పోస్ట్ తక్కువ ఉన్నా సరే వీళ్ళకి వచ్చే అడ్వాంటేజ్ ఏంటంటే వీళ్ళు అందరికంటే ముందుగా మల్టీ జోనల్ పోస్ట్ లోకి ఎంట్రీ అవుతారు. ఎందుకంటే సపోజ్ ఇక్కడుండే 5 పోస్టులలో సపోజ్ ఏసీటీఓ అనేది 405కే కట్ ఆఫ్ అయిపోయింది అనుకోండి. సో సపోజ్ ఈ జనరల్ క్యాండిడేట్ 404 ఉంది అనుకున్నాం, అతనికి ఒకవేళ జనరల్ కేటగిరీకి కానీ బీసీడీ కానీ ఉండుంటే ఈ 404 కేటగిరీ యొక్క క్యాండిడేట్ ఏసీటీఓ కానీ డిటీ కానీ ఏ ఇతర జోనల్ పోస్ట్ కి ఎలిజిబుల్ కాదు. సో తను ఏం చేస్తాడు, ఆబ్వియస్ గా మల్టీ జోనల్ పోస్ట్ కి వెళ్తాడు. సో ఆ జోన్ లో అక్కడ మల్టీ జోన్లు ఎన్ని ఉన్నాయి, 4 మల్టీ జోన్లు ఉన్నాయి. సో ఈ జోన్ తో పోలిస్తే మిగిలిన మల్టీ జోన్ లో పోస్టులు, మిగిలిన జోన్ లో పోస్టులు ఎక్కువ ఉండడం చేత 404 వచ్చిన అదర్ జోన్ క్యాండిడేట్ కి ఇంకా జోనల్ పోస్టులు జాబ్ వస్తుంది, కానీ ఈ జోన్ లో రాదు. సో ఈ 404 వచ్చే క్యాండిడేట్ ఏం చేస్తాడు, ఆ మార్క్స్ కే ఇమ్మీడియట్ గా మల్టీ జోన్ కి ఎంటర్ అయిపోతాడు. అయితే ఎక్సైజ్ ఇస్తే గానీ ఎంపీఓ గానీ ఎన్నుకుంటాడు. సో వీళ్ళకి అడ్వాంటేజ్ ఏంటంటే మల్టీ జోనల్ పోస్టులు సెకండ్ జోన్ లో, మల్టీ జోన్ 1 లో కార్డిజన్స్ జోన్ 1 లో గానీ మల్టీ జోన్ 1 లో గానీ ఆ పోస్టులు ఎక్కువ కొట్టే అవకాశం జోన్ 1 లో ఎక్కువ కాలేజ్ జోన్ వాళ్ళకు ఉందని మనం చెప్పవచ్చు. ఇది వాళ్ళకి అడ్వాంటేజ్, కానీ జోనల్ గా వీళ్ళకు డిసడ్వాంటేజ్. ఈ డిసడ్వాంటేజ్ వల్ల వాళ్ళకి అడ్వాంటేజ్ ఉంటుంది. అండ్ వన్ మోర్ థింగ్, ఈవెన్ ఏఎస్ఓ పోస్ట్ లో కూడా వీళ్ళే ముందు ఎంటర్ అవుతారు అందరికంటే. ఎందుకంటే మల్టీ జోన్ 1 వాళ్ళే పోస్ట్ తక్కువ ఉంటాయి కాబట్టి వాళ్ళు ఎక్కువ జాబ్ తీసుకునేదానికి అవకాశం ఉంటుంది. థ్యాంక్ యూ. నెక్స్ట్ జోన్ 2 అనేది మనం నెక్స్ట్ తర్వాత వీడియోలో చూద్దాం.